చేశాడు? సాతాను మోషే శరీరం కోసం మిఖాయేలు దేవదూతతో ఎందుకు పోరాడింది? అసలు మోషే కనాను దేశంలో అడుగు పెట్టకుండా చనిపోవడానికి కారణం ఏమిటి అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. మోషే మహా అద్భుతమైన గొప్ప నాయకుడు. మోషే ఈజిప్టు రాకుమార్తె దగ్గర పెరిగిన ఒక యువరాజు. మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన గొప్ప ప్రవక్త. మోషే ఇశ్రాయేలు తరపున గొప్ప ప్రతినిధి. మోషే దేవుని దృష్టిలో అత్యంత నమ్మకస్తుడు, మహాధైర్యశాలి, అలుపెరగని సహనశీలి. అటువంటి మోషే కనాను దేశం కోసం 40 సంవత్సరములు అహర్నిశలు కష్టపడి ఆఖరికి ఏ కనాను దేశం కోసమైతే పోరాడాడో అదే కనాను దేశంలో అడుగు పెట్టకుండా చనిపోయాడు. పైపెచ్చు అతని సమాధి ఇశ్రాయేలులకు దేవుడు కనిపించకుండా చేశాడు. దీనికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మోషే మరణం గురించి ముఖ్యంగా ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయంలో పూర్తిగా వ్రాయబడింది. వాటి లేఖనాలను మనం పరిశీలించినట్లయితే ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 1వ వచనం, మోషే మోయాబు మైదానము నుండి యెరికో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమున కెక్కెను. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే మోషే నెబో శిఖరము ఎక్కాడు. అంటే పిస్గా అని పిలువబడే పర్వతాల సముదాయాల్లో ఒకటైన నెబో శిఖరంపై నిలువబడ్డాడు. ప్రస్తుతానికి ఈ ప్రాంతం జోర్డాన్ దేశంగా పిలువబడుతుంది. అంటే ఇప్పుడు నెబో శిఖరం ఆధునిక జోర్డాన్ దేశంలో ఉన్నది. అక్కడ నుండి మోషే వాగ్దాన దేశమైన కనాను దేశాన్ని చూశాడు. అంటే దేవుడు మోషేకు కనాను దేశంలో అడుగు పెట్టడానికి అనుమతి ఇయ్యలేదు కానీ చూడడానికి అనుమతి ఇచ్చాడు. అప్పుడు మోషే నెబో శిఖరం నుంచి కనాను దేశం యొక్క పశ్చిమ వైపు చూశాడు. మామూలుగా అయితే కనాను దేశం యొక్క భూమి ఉత్తరం నుండి దక్షిణం వరకు అప్సవ్య దిశలో ఉంటుంది. కావున జోర్డాన్ దేశమైన నెబో శిఖరం పైనుంచి చూస్తే దాదాపు కనాను దేశమంతటి పరిధిని చూడవచ్చు. అందుకే దేవుడు మోషేను నెబో శిఖరంపై నిలవపెట్టాడు. అప్పుడు మోషే కనాను దేశాన్ని తన హృదయం పులకించేంతగా తనివితేరా చూసి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతతికి ఇస్తానన్న వాగ్దాన భూమిని స్మరించుకుంటూ దేవుడు ఇచ్చిన ఈ గొప్ప అవకాశానికి ఆనందభరితుడైనాడు. విచిత్రం ఏమిటంటే మోషే కనాను దేశానికి చాలా దగ్గరగా ఉన్నాడు, కానీ అడుగు పెట్టలేని చాలా దూరంగా ఉన్నాడు. అయినా మోషేకు ముందే తెలుసు కనాను దేశంలో అడుగు పెట్టడానికి అనుమతి లేదని. అయినా ఆనందంతో దీనిని స్వీకరించాడు. ఎందుకంటే ఈ విషయాన్ని మోషేకు దేవుడు ముందుగానే చెప్పాడు. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 7 నుంచి 12 వచనాలు మనం చదివినట్లయితే ఇశ్రాయేలులకు వారి పశువులకు నీళ్లు ఇవ్వడానికి మోషే అహరోనులకు దేవుడు ఈ విధంగా సెలవిచ్చాడు, మీరు ఈ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా వచ్చి ఇశ్రాయేలులకు వారి పశువులకు దాహము తీర్చును అని చెప్పగా, అప్పుడు మోషే అహరోనులు ఆయన సన్నిధి నుండి ఒక కర్రను తెచ్చి బండను 2 సార్లు కొడతారు. అప్పుడు నిజముగా బండ నుండి నీళ్లు సమృద్ధిగా ప్రవహించాయి. వారికి దాహము తీర్చబడింది. కానీ ఇందులో జరిగిన తప్పు ఏమిటంటే సంఖ్యాకాండము 20వ అధ్యాయము 12వ వచనం, అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకొనకపోతే గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే మోషే అహరోనులు దేవుని పరిశుద్ధతను ఇశ్రాయేలు ఎదుట అఘోరపరిచారు. బండను కోపంతో 2 సార్లు కొట్టారు. అందుకు శిక్షగా దాని ఫలితాన్ని అప్పుడే దేవుడు చెప్పేశాడు, ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని దేవుడు చెప్పాడు. అంటే మీరు కనాను దేశంలో అడుగు పెట్టకముందే మీరు చనిపోతారని దేవుడు ఆనాడే చెప్పాడు. అందుకు మోషేకు ఈ విషయం ముందుగానే తెలుసు. అందులో భాగంగానే అహరోను మోషే కంటే ముందే చనిపోయాడు. కానీ మోషేకు మాత్రం కనాను దేశాన్ని చూసే గొప్ప అవకాశం దేవుడు కల్పించాడు. తాను అడుగు పెట్టకపోవడానికి తన తప్పు ఉందని గ్రహించి అయినా కానీ కనాను దేశాన్ని చూసే అవకాశం దేవుడు కల్పించినందుకు ఎంతో ఆనందపడ్డాడు. కనాను దేశాన్ని పూర్తిగా చూసిన తరువాత మోయాబు దేశంలో మోషే మరణించడం జరిగింది. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 5, 6 వచనములు, యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చెప్పున మోయాబు దేశంలో మృతి నొందెను. బెత్పయోరు ఎదుట మోయాబు దేశంలోనున్న లోయలో అతడు పాతిపెట్టబడెను. అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు. ఈ లేఖనంలో మోషే మోయాబు దేశంలో చనిపోయి ఒక లోయలో పాతిపెట్టబడ్డాడు. అలాగే అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు అని వ్రాయబడింది. అంటే ఎవరికీ తెలియనప్పుడు అసలు మోషేను ఎవరు పాతిపెట్టారు? కనీసం మోషేను పాతిపెట్టిన వారికైనా ఈ విషయం తెలుస్తుంది కదా.
బైబిల్లో పాతి పెట్టబడిను అని స్పష్టంగా వ్రాయబడింది. అలాగే ఎవరికీ తెలియదు అని కూడా వ్రాయబడింది. అయితే మోషేను ఎవరు పాతి పెట్టారు? ఈ విషయం బైబిల్లో ఎక్కడా వ్రాయబడలేదు. కానీ పురాతన యూదుల ఇతిహాసాల్లో మోషే మరణం గురించి ఈ విధంగా వ్రాయబడింది. మోషే మోయాబు దేశంలో మరణించే సమయం వచ్చినప్పుడు కనాను దేశాన్ని చూసిన తరువాత దేవునికి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో తన 40 సంవత్సరముల ప్రయాణాన్ని దేవునికి గుర్తు చేస్తూ, నన్ను మాత్రం సాతానుకు అప్పగించకు అని మోషే ప్రార్థించాడు. అప్పుడు దేవుడు ఈ విధంగా అంటాడు, మోషే భయపడకు, నీ నీతి నీకు ముందుగా నడుస్తుంది, ప్రభువు మహిమ నీ వెనుక ఉంటుంది అని దేవుడు మోషేకు అభయమిచ్చాడు. ఆ విధంగానే దేవుడు పరలోకములో నుండి 3 దేవదూతలను మోషే దగ్గరికి పంపించాడు. ఒకరు మిఖాయేలు, మరొకరు గాబ్రియేలు, 3వ దేవదూత జాగ్జేగెల్. గాబ్రియేలు దేవదూత మోషేకు మంచాన్ని ఏర్పాటు చేశాడు. మిఖాయేలు మంచంపై ఊదారంగు వస్త్రాన్ని కప్పాడు. జాగ్జేగెల్ దేవదూత ఒక ఉన్ని దిండును ఏర్పాటు చేసింది. అప్పుడు మోషే ఆ మంచం మీద పడుకున్నాడు. ఆ తరువాత మోషే తల పైభాగంలో దేవుడు ఉన్నాడు. మోషే కుడివైపున మిఖాయేలు దేవదూత ఉన్నది. మోషే ఎడం వైపున గబ్రియేలు దేవదూత ఉన్నది. మోషే పాదాల దగ్గర జాగ్జేగెల్ దేవదూత ఉన్నది. అప్పుడు దేవుడు మోషేతో, నీ చేతులు మడిచి నీ రొమ్ము మీద పెట్టుకో అన్నాడు. అలాగే నీ కన్నులు కూడా మూసుకో అన్నాడు. అప్పుడు దేవుడు చెప్పినట్లుగానే మోషే తన చేతులు రొమ్ము మీద పెట్టుకుని కన్నులు మూసుకున్నాడు. అప్పుడు దేవుడు మోషే ఆత్మతో ఇలా అన్నాడు, నా సేవకుని శరీరంలో 120 సంవత్సరములు నీవు ఉండాలని నీకు ఆజ్ఞాపించాను. ఆ సమయం ఇప్పుడు అయిపోయింది. కాబట్టి అతని శరీరాన్ని విడిచిపెట్టడానికి వెనుకాడవద్దు. అతని శరీరాన్ని విడిచిన తరువాత నా మహిమా సింహాసనం ఉండు చోటికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకో అని మోషే ఆత్మతో దేవుడు మాట్లాడాడు. ఈ మాటలన్నీ మోషే కూడా విన్నాడు. మోషే కూడా ఎంతో సంతోషంతో ఇది జరిగేలాగున వ్యవహరించాడు. అప్పుడు దేవుడు మోషే నోటిపై ముద్దు పెట్టి మోషే ఆత్మను తీసుకున్నాడు. ఈ విధంగా మోషే యొక్క ఆత్మ శరీరం వేరైనది. ఇప్పటి వరకు చెప్పిందంతా యూదుల పురాణాల్లో వ్రాయబడింది. అందుకే ద్వితీయోపదేశకాండము 34:5లో యెహోవా మాట చొప్పున మోషే మృతి పొందాడు అని వ్రాయబడింది. అంటే మానవుడు చనిపోవడానికి 903 విభిన్న మార్గాలు ఉన్నాయి. అందులో ఉత్తమమైనటువంటి మరణం మోషే మరణం. అది ఎలాగంటే దేవుడు మోషే ఆత్మను ఒక ముద్దుతో తీసుకోవడం ద్వారా మోషే మరణించాడని మధ్యయుగపు యూదుల రబ్బీ అయిన మైమోనిడెస్ వివరించాడు. అందుకే ఆయన మాట చొప్పున మృతి పొందాడని బైబిల్లో రాయబడింది. ఇప్పుడు మోషే ఆత్మ పరముకు వెళ్తే అతని శరీరం మాత్రం భూమి మీదనే ఉన్నది. కానీ అతని శరీరం దగ్గర ఇప్పుడు 3 దేవదూతలు ఉన్నారు. ఇంతలోనే ఒక వివాదం జరిగింది. అది ఏమిటంటే యోధా వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే మోషే శరీరం దగ్గర ఉన్న దేవదూతలలో ప్రధాన దూత అయిన మిఖాయేలు సాతానుతో మోషే శరీరం గూర్చి వాదిస్తుంది. ఈ వివాదంలో మిఖాయేలు దేవదూత సాతానుపై గెలిచి మోషే శరీరాన్ని స్వాధీనం చేసుకుంది. అసలు సాతాను మోషే శరీరాన్ని కోరుకోవడానికి పలు కారణాలు పలువురు ఈ విధంగా చెప్తున్నారు. మోషే శరీరం ఇజ్రాయేలీయులకు కనిపిస్తే విగ్రహారాధనకు ఒక వస్తువుగా ఇజ్రాయేలీయులను తప్పుత్రోవ పట్టించడానికి సాతాను యొక్క పన్నాగం అని కొందరు అంటున్నారు. మరికొందరైతే ఐగుప్తులో మోషే ఒక వ్యక్తిని హత్య చేసినందున దానిపై సాతాను హక్కును పొంది ఇప్పుడు మోషే శరీరాన్ని తీసుకుని అపవిత్రం చేయాలని సాతాను అనుకుంటుందని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా సాతాను ఇశ్రాయేలులను తప్పుద్రోవ పట్టించుటకు మోషే శరీరం కోసం మిఖాయేలుతో గొడవ పడింది. కానీ దేవుడు మాత్రం సాతానుకు ఈ విషయంలో అనుమతి ఇవ్వలేదు. అసలు కారణం ఏమిటంటే దేవుడు మోషే శరీరంతో రాబోయే కాలంలో గొప్ప పనులు జరిగించుటకు నిర్ణయం తీసుకున్నాడు. అందుకే దేవదూతలతో మోషే శరీరాన్ని దేవుడు భద్రపరిచాడు. దాని ఫలితంగానే లూకా 9:30లో రూపాంతర కొండ దగ్గర మోషే ఏలియాలు శిష్యులకు కనిపించి యెరూషలేములో జరిగే కల్వరి యాత్ర గురించి తెలియజేశారు. అలాగే క్రీస్తు విరోధి అంత్యకాలంలో వచ్చే 2 సాక్షులు కూడా మోషే ఏలియాలు. ఆ 2 సాక్షుల గురించి ప్రకటన 11:3లో వ్రాయబడింది. కావున దేవుడు మోషే శరీరంతో తన కార్యాలు నెరవేర్చడానికి స్పష్టమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు మోషే శరీరాన్ని స్వయంగా పాతిపెట్టడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. మోషే శరీరాన్ని సాతాను నుంచి రక్షించి భద్రపరిచాడు. అందుకే మోషే శరీరం ఎవరికీ కనిపించకుండా దేవుడు చేశాడు.
లేకపోతే ఇశ్రాయేలీయులు తమ గొప్ప నాయకుడైన మోషే శరీరాన్ని స్మారక చిహ్నంగా ఉండాలనే కోరికతో వారు వెతకవచ్చు. అందుకే దేవుడు మోషే శరీరం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాడు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.